ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం కీర్తనలు 37:27. కీడు చేయుట మాని మేలు చెయ్యుము, అప్పుడు నీవు నిత్యమూ నిలుచుదువు. ప్రియులారా, ఈ వాక్యం చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కాని ఇందులో జీవితాన్ని మార్చే గొప్ప సత్యముంది. కీడు చేయుట మాని అంటే పాపాన్ని విడిచిపెట్టాలి, అలాగే మనలో ఉన్న చెడును దూరం చెయ్యాలి, ఇతరులకు హాని చేసే పనులను ఆపివేయాలి. మరి మేలు చెయ్యుము అంటే ఇతరుల పట్ల ప్రేమ చూపాలి, క్షమించే మనస్సు కలిగి ఉండాలి, అలాగే ఇతరులకు సహాయం చేసే గుణముండాలి. స్నేహితులారా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది ఇలా అనుకుంటారు: చెడుగా ఉన్నవాళ్లే ఈ లోకంలో బాగుంటున్నారు, మంచిగా ఉంటే ఎవ్వరూ విలువ ఇవ్వరు. కానీ గుర్తుపెట్టుకోండి, లోకం చూసేది తాత్కాలికం, దేవుడు ఇచ్చేది శాశ్వతం. ప్రియులారా, చెడును చెయ్యడం చాలా ఈజీ, అలాగే కోపంతో మాట్లాడడం ఈజీ, అండ్ మోసం చెయ్యడం ఈజీ, ద్వేషించడం ఈజీ అనుకుంటూ ఉంటారు. కానీ మంచి చెయ్యడానికి మాత్రం దేవుని హృదయం కావాలి. స్నేహితులారా, ఒక్కసారి ఆలోచించండి, మన జీవితం ద్వారా ఇతరులకు మేలు జరుగుతుందా, లేక మన వల్ల వాళ్ళు బాధపడుతున్నారా? ప్రియులారా, దేవుడు మనల్ని వెలుగుగా పిలిచారు, అంతేగాని చీకటిగా కాదు. మన మాటలు మేలు చెయ్యాలి, అలాగే మన పనులు ఆశీర్వాదంగా ఉండాలి. మన జీవితం దేవుని ప్రేమను చూపించాలి. ఈరోజు మనమొక నిర్ణయం తీసుకుందాం: నేను చెడును విడిచిపెడతాను, మంచి చెయ్యడానికి ప్రయత్నిస్తాను, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాను. ప్రియులారా, చెడు తాత్కాలిక ఆనందం ఇస్తుంది, కానీ మంచి నిత్యమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇదే దేవుని జ్ఞానం, ఇదే నిజమైన జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమీన్.